అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. అందరూ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయించుకోగలరు. అదేవిధంగా మీ మిత్రులతో కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించగలరు. దానివల్ల జాతీయవాద భావజాలం ఎక్కువ మందికి చేరుతుంది. మిత్రులారా, 40 సంవత్సరాలు దాటిన అనేక మంది ఏ విధంగా చదువు నేర్చుకోవడం మొదలైందంటే ఆ అమ్మ ఆ ఆవు, ఈ రెండు పదాలను బట్టి చూస్తే మన సాంప్రదాయ విద్యావేత్తలు, సాంప్రదాయ పండితులు ఎంత సునిశ్చిత దృష్టి గలవారు, ఎంత వాస్తవ దృష్టి గలవారు అనే విషయం మనకు అర్థమవుతుంది. 3-4 సంవత్సరాల పిల్లవాడికి పాఠశాలకు రాకముందే అమ్మ అనే పదం తెలిసే ఉంటుంది. దాదాపు మాటలు నేర్చే తొలి రోజుల్లోనే అమ్మ అనే పదం పలకడం జరుగుతుంది. అమ్మ భౌతికంగా తెలుసు, అమ్మ యొక్క సంవేదనలు, అమ్మ యొక్క భావోద్వేగం, అమ్మ ఒడిలోని ఆనందము పాఠశాల రాకముందే ఆ పిల్లవాడికి తెలిసి ఉంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ విద్యా విధానం వల్ల, మనకు వెస్ట్రన్ ఇమిటేషన్ వల్ల పుస్తకాల్లో ఆ అమ్మ ఆ ఆవు పోయి ఏ ఫర్ యాపిల్ అని వచ్చింది. మీరు ఒకసారి గమనించండి. ఏ ఫర్ యాపిల్ అంటే ఆపిల్ అనేటువంటి పండు 3-4 సంవత్సరాల వరకు భారతదేశంలో సగం మంది పిల్లలు దాన్ని చూసి ఉండరు. పట్టణ ప్రాంతాల్లో తెలిసి ఉంటుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి తెలియదు. కాబట్టి యాపిల్ అనేది ఒక భౌతిక వస్తువు, అది కూడా చూడని వస్తువు. అమ్మ అనేది మానసికంగా, భౌతికంగా రెండు విషయాలుగా అమ్మ యొక్క అనుభూతి, అమ్మాయి ఎవరు అనేది తెలుసు. అంటే అమ్మ అనే పేరు విన్న వెంటనే ఆ పిల్లవాడిలోని ప్రతి శరీరంలోని ప్రతి కణము ఒక ఆనందంతో స్పందిస్తుంది. ఆ విధంగా అమ్మ అనే పేరుతోటి మనము అక్షరాలు నేర్పించి ప్రారంభించాం. ప్రత్యేకంగా భారతదేశంలో అమ్మకున్న స్థానాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మన మాతృదేవభావాన్ని ముందు నుంచి అంటున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా స్వామి వివేకానంద ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యానం చేయడం జరిగింది. భారతీయ మహిళ మాతృత్వానికి స్వరూపం, మాతృత్వ స్వరూపం. భారతీయ మహిళ ప్రధానంగా తల్లి, భార్య కాదు అని. వెస్ట్రన్ ఉమెన్, అమెరికాలో ఉండేటువంటి ఉమెన్ గురించి వారు ప్రధానంగా భార్య అని చెప్పాడు. అదేవిధంగా ఒక సీత, సావిత్రి, అరుంధతి లాంటి గొప్ప మహాపతివ్రతలు తిరిగి భారతదేశంలో జన్మించాలి. గార్గి, మైత్రేయ లాంటి వేదంలో ఉన్నటువంటి విదుషీమణులు తిరిగి భారతదేశాన్ని పరివర్తన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వివేకానంద భావించేవాడు. ఇంకొక మాట వివేకానంద అన్నాడు, రాముని లాంటి రాజులు, రాముని లాంటి వ్యక్తులు అనేక మంది తిరిగి జన్మించవచ్చు, కానీ సీత లాంటి మహిళ ఈ జగత్తులో ఇంతకుముందు లేదు, భవిష్యత్తులో రాదు అని ఉండదు అని చెప్పారు. అంటే భారతదేశం ప్రధానంగా మాతృత్వమైనటువంటి ఆధారంగా ఉన్నటువంటి దేశం. అదేవిధంగా కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే స్త్రీ మాతృత్వం కంటే ప్రధానంగా భార్య యొక్క పాత్ర ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ఈ వెస్ట్రన్ ఇన్స్పిరేషన్, వెస్ట్రన్ ఇమిటేషన్ నుంచి వచ్చినటువంటి ఒక విషాదకరమైనటువంటి మార్పు. అంటే భారతీయ సంస్కృతి నుంచి ఇప్పటికీ అమ్మ మాతృత్వ భావన ప్రధానంగా ఉన్నప్పటికీ మెల్లిమెల్లిగా దాని యొక్క పాత్ర తగ్గుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పోటీతత్వం ఎదురైంది. పురుషునితో మహిళలకు పోటీ పడుతున్నారు. అండ్ ఒక స్టీఫెన్ కోవే, జాన్ గ్రే అనే వ్యక్తి మెన్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఫ్రమ్ వీనస్ అనే పుస్తకంలో మెన్ అండ్ ఉమెన్ ఆర్ కాంప్లిమెంటరీ బట్ నాట్ కాంట్రడిక్టరీ అన్నారు. అంటే మహిళ, పురుషుడు ఇద్దరు స్థాయి ప్రకారం సమానమే, ఒకరిలో లేని లక్షణాలు మరొకరిలో ఉంటాయి, ఇద్దరి యొక్క సాంగత్యం ఒక పరిపూర్ణత ఇస్తుందనే భావనలో అతను మాట్లాడు. అది మన భారతీయ ధర్మం చెప్తున్నది కూడా అది. అంటే మొదటి అంశం, భారతదేశం పుస్తకాల్లో దూరమైనటువంటి అమ్మ సమాజంలో భావోద్వేగాల నుంచి, సమాజం నుంచి కూడా అమ్మ భావన క్రమంగా దూరమైంది. ఇది మొదటి అంశం భారతీయ ధర్మాన్ని యొక్క పతనానికి. రెండోది ఆవు. ఎప్పుడైతే శిశువు జన్మ తీసుకుంటాడో అమ్మ నుంచి, ప్రధానంగా శిశువుకు సంబంధించినటువంటి పోషణ కొంతకాలం పాటు అమ్మిస్తుంది. ఆ తర్వాత ప్రధానంగా శిశువుకే కాదు, కుటుంబానికి, సమాజానికి ఆవు పోషణకు ఆధారం. ఆవు అంటే గోశాలు ఉండేటువంటి వస్తువు కాదు, హిందుత్వానికి సంబంధించిన ప్రతినిధి కాదు, గోమాత కాదు, అవి కావచ్చు. కానీ ప్రధానంగా ఆవు అనేది
భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. అంటే ఆవు సంపదకు కారణం. ఆవు ద్వారా పశు సంపద వృద్ధి చెందుతుంది, ఆవు ద్వారా వ్యవసాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి కీలకమైన ఆధారం ఆవే. ఇప్పుడు మీకు సుభాష్ పాలేకర్ రూపొందించినటువంటి ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం కూడా అంటాం దాన్నే. అంటే గో ఆధారిత వ్యవసాయం అది. అంటే గోవు యొక్క మూత్రము, గోవు యొక్క పేడ ఆధారంగా మీకు వ్యవసాయంలో భూసారం పెంచి వ్యవసాయం చేయడము, అది ప్రకృతి వ్యవసాయం. అంటే వ్యవసాయం మొత్తానికి ప్రధానమైనది ఆవే. ఆవు మూత్రం గురించి, ఆవు పాల గురించి, ఆవు నెయ్యి గురించి, ఆవు యొక్క పేడ గురించి ఎంత ఔషధాలు ఉన్నవి, ఎంత అద్భుతమైనవి అనేవి అందరికీ తెలిసిందే. ఆరోగ్యంతో పాటు ఆవు ఆధారంగానే వ్యవసాయం మూలం. ఇప్పుడు యంత్రాలు రావచ్చు, పరిస్థితులు కావచ్చు, హైబ్రిడేషన్ కావచ్చు, తర్వాత కెమికల్ ఫెర్టిలైజర్స్ రావచ్చు, దానివల్ల ఎటువంటి కలుషితమైంది, ఎటువంటి ప్రకృతి విధ్వంసం అవుతుంది, పర్యావరణం ఏ విధంగా పాడవుతున్న విషయం మనకు తెలిసినది. కానీ ప్రధానంగా ప్రకృతి సిద్ధమైన వ్యవసాయంలో ప్రకృతి సిద్ధమైనటువంటి సంపదకు, పాలకు, పోషణకు ఆవు ప్రధానంగా ఆవు దూరం అయిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే అభివృద్ధి చెందిన సమాజం అనుకుంటున్నామో, ఎక్కడైతే అభివృద్ధి చెందిన ప్రాంతాలు అనుకుంటున్నామో అక్కడ ఆవు కనుమరుగైపోయింది. ఎక్కడైతే వెనుకబడ్డవారు, అనాగరికులు, గిరిజన తెగలవారు అని ఈ మెకాల విద్యను చదువుకున్నటువంటి మేధావులు భావిస్తున్నారో ఆ ప్రాంతంలో ఆవు ఉంది. మీరు తెలంగాణలో మీరు ఆదిలాబాద్ అడవులకు వెళ్ళండి, ఆదిలాబాద్ జిల్లా మీరు రోడ్డు ఉండకపోతే చుట్టుపక్కల ఆవుల మంది కనిపిస్తాయి. నిజంగా భారతీయత, భారతీయ సంస్కృతి, ధర్మము, హిందుత్వము గిరిజన ప్రాంతాల్లో ఉంది. వెనుకబడ్డ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉంది, అడవి ప్రాంతాల్లో ఉంది, నదుల ప్రాంతాల్లో ఉంది. ఈ కాంక్రీట్ జంగల్స్ ఏమీ లేదు. మనం ఏదో గొప్ప అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం. ఇక్కడ ఎక్కువ వరకు మోసం, దగ, అశాంతి, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ ఇవి ఉన్నాయి ఎక్కువ పట్టణాల్లో. నిజానికి సుఖం ఉంది కానీ సంతోషం లేదు. అది ఆవు మెల్లిగా కనుమరుగైపోతుంది. ఆవు ప్లేస్లో జెర్సీ ఆవు వచ్చింది, గౌడ్ బర్రె వచ్చింది, విదేశీ సంబంధించినటువంటి సంతతులు వచ్చినాయి. మన ఒంగోలు ఆవు ఒరిజినల్ మన దగ్గర లేదు, మీ విదేశాల్లో ఉంది. బ్రెజిల్లో ఒంగోలు ఆవును ఉత్పత్తి చేస్తున్నారు, ఒంగోలు ఆవును కృత్రిమంగా ఆ జాతి ఉత్పత్తి చేస్తున్నారు. అంటే ఆవును కోల్పోయినాం. రెండవది, ఇవన్నీ భారతీయ ధర్మము, మన సంస్కృతి వినాశం కావడానికి ప్రధాన కారణం. మూడవ విషయము ఆయుర్వేదం. ఈ 200 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం భారతదేశంలో ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ జాతిని, వ్యక్తులను కాపాడుతున్న ఆయుర్వేదమే. ఆయుర్వేదం వేదము, అది అధర్వణ వేదంలో ఒక భాగము. వేల సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి శాస్త్రీయ ఆధారాలను, వాటి యొక్క ఉపయోగాన్ని, వీటన్నిటి గురించి అనేక సంవత్సరాల క్రితమే రాసిపెట్టబడి ఉంది. చరకుడు, సుశ్రుతుడు, ధన్వంతరి, పతంజలి, వాగ్భటుడు వీళ్ళందరూ ఆయుర్వేదం గురించి అద్భుతమైన కృషి చేశారు. ఇప్పుడు మనము రీసెంట్గా కృష్ణపట్నం ఆనందయ్య సంబంధించినటువంటి ఆయుర్వేద మందు గురించి ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎటువంటి ప్రజలు ఎంతటి ఆశను దాని మీద కలిగి ఉన్నారు, ఎటువంటి ప్రభావం చూపింది, ఈ మోడర్న్ సైన్స్కు ఎటువంటి సవాలు విసిందనే విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ఆయుర్వేదం వల్ల మీకు అన్నీ తెలుసు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రకృతి సిద్ధమైనటువంటి చికిత్స, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది, తక్కువ ఖర్చు, ఇది మొక్కలతో సంబంధించినటువంటిది, ఎకాలజీ, ఆవరణం కాపాడబడుతుంది. ఇది సహజ సిద్ధమైనటువంటి చికిత్సా విధానం. ఆయుర్వేదాన్ని మనం కోల్పోయాము. బ్రిటిష్ వారి పరిపాలన, ఈ మెకాల ఇచ్చిన విద్యా విధానము, ఇంతకాలం పరిపాలించినటువంటి రాజకీయ నాయకులు, ఈ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళందరూ కలిసి ఆయుర్వేదాన్ని దూరం చేశారు. ఇప్పుడు కరోనా వస్తే ఆయుర్వేదం మందు మాత్రమే పరిష్కారం చూపే పరిస్థితి వచ్చింది. ఆయుర్వేదం అంటే ఆయుష్ అన్ని, ఆయుర్వేదము, సిద్ధ, నేచర్ క్యూర్, యోగా ఇవన్నీ కూడా. అంటే ఆయుర్వేదాన్ని మెల్లిగా అందరం కలిసి దూరం చేసుకున్నాం. మూడవది, తర్వాత చిట్టితో ఆధ్యాత్మికత. మీరు మిత్రులారా గమనించండి, అమ్మ జన్మకు కారణం. శిశువుగా ఉన్నప్పుడు దాని యొక్క శిశువు వృద్ధి చెందడం కోసం కారణం. తర్వాత పోషణకు, పాలకు, పశువుకు, వ్యవసాయానికి, ధాన్యానికి ఆవు కారణం. రెండవది, జన్మ అయిపోయింది, పోషణ అయిపోయింది సంపదకు. మూడవది, ఈ పోషణతో పెరిగినటువంటి శరీరాన్ని రక్షించుకోవడం కోసము, శరీరాన్ని బలవర్ధకం చేసుకోవడం కోసం, శరీరాన్ని కీటకాల నుంచి, ఇతర ప్రకృతి సిద్ధమైనటువంటి విష పదార్థాల నుంచి విరుగుడుకు ఆయుర్వేదం పనిచేస్తుంది. జన్మ, పోషణ, చికిత్స. చివరి ఈ భౌతిక శరీరం పెరిగిన తర్వాత దీనికి అంతు ఉండదు. భౌతిక సంపదలకు అంతు ఉండదు, కోరికలకు అంతు ఉండదు, ఆరాటానికి అంతు ఉండదు.
ఈ భౌతిక సంపద ఎప్పుడైనా కూడా ఒక దగ్గర ఆగిపోవాల్సిందే. అంటే విపరీతమైనటువంటి లోభం, గ్రీడ్ వల్ల ప్రపంచం ఇంత వినాశం చెందింది. అంటే ఈ భౌతికమైన విషయాలు, భౌతిక సంపద ఇట్లాంటి వాటిని దాటి మరొక విషయాల గురించి, మరొక మార్మిక విషయాల గురించి, మెటాఫిజికల్ థింగ్స్, అధిభౌతిక విషయాల గురించి ఆలోచించడమే ఆధ్యాత్మికత. అంటే ఈ కనపడేటువంటి సృష్టి వెనుక అసలు కారణం ఏంటి, ఈ ఎప్పుడు మారుతుండేటువంటి చరాచర సృష్టి వెనుక ఉండేటువంటి మారని స్థిరమైన పదార్థం ఏంటి, ఈ సృష్టిని నడవడానికి కోసం ఉన్నటువంటి అద్భుత శక్తి ఏమిటి, మనిషి పుట్టక ముందు మనిషి యొక్క స్థితి ఏమిటి, పుట్టిన తర్వాత మనిషి స్థితి ఏంటి, తర్వాత ఈ జన్మ పునర్జన్మకు సంబంధించినటువంటి మార్మిక విషయాలు ఏంటి, ఈ దుఃఖానికి కారణం ఏంటి, బుద్ధుడు చెప్పినట్టు ఈ మొత్తం కనపడేటువంటి ప్రకృతి వెనుక ఉన్నటువంటి మార్మిక విషయాల గురించి భారతీయులు ఆలోచించారు 1000 సంవత్సరాల నుంచి. దాదాపు కనీసంగా 7000 సంవత్సరాల నుంచి ఇటువంటి చింతన మొదలైంది. అనేక ప్రశ్న, తర్కము, ఆలోచన, అన్వేషణ, వీటి ద్వారా భారతీయులు ఈ కనపడేటువంటి భౌతిక ప్రపంచానికి అవతల విషయాలను, మెటాఫిజికల్ థింగ్స్ని కనుక్కున్నారు. అదే ఆధ్యాత్మికత. మన ఆధ్యాత్మికత అంటే విశ్వాసం కాదు. ఎక్కడో ఒక ఆకాశంలో ఒక దేవుడు ఉంటాడు, ఒక పుస్తకం చెప్పినట్టు వినాలి, ఎవరో ఒక ప్రవక్త చెప్పినట్టు వినాలి, లేకుంటే కొన్ని సాంప్రదాయాలు పాటించాలి, ఇది కాక మరేది మాట్లాడు, ఇట్లాంటిది కాదు. మన విశ్వాసం ఆధారంగా, మనది తర్కం ఆధారంగా, ఆలోచన ఆధారంగా, అన్వేషణ ఆధారంగా, తపస్సు ఆధారంగా, విచారం ఆధారంగా ఉన్నటువంటి శాస్త్రం. మన ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు, అన్ని ప్రశ్నలే. ఉపనిషత్తులు మీరు చూస్తే ప్రశ్న సమాధానం సంవాదం రూపంలో ఉంటుంది. భగవద్గీత కూడా ప్రశ్న జవాబు రూపంలో ఉంటుంది. ఇది ఒక హేతుబద్ధమైనటువంటి చర్చ, హేతుబద్ధమైన అన్వేషణ, ఒక సాధన. కాబట్టి ఈ ఆధ్యాత్మికత లేకపోతే మనిషి లోభగ్రస్తుడు అవుతాడు, ప్రపంచమంతా తానే పొందాలనుకుంటాడు, ప్రపంచం జయించాలనుకుంటాడు, ఆధిపత్య స్వభావం వస్తుంది, అహంకారం వస్తుంది. ఆ క్రమంలో ఎటువంటి వినాశనాని కోసం కూడా వెనుకాడాడు. మనం చరిత్ర అనేకం చూసాం. ఇస్లాం ప్రపంచం ముందు జరిగినట్టు ఇస్లాం దాడులు చూసాం, ఇస్లాం కృష్ణ జరిగినట్టు క్రుసేడు చూసాం, శతవర్ష సంగ్రామం. ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వాళ్ళని చూసాము, కమ్యూనిస్టులు చేసినటువంటి కోట్లాది మంది చంపినటువంటి నరమేధం చూసాం. ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం ఆధిపత్యం పొందాలి, ప్రపంచం నా కంట్రోల్లో ఉండాలి, సంపదంతా నా చేతిలో ఉండాలి అటువంటి ఒక లోభం నుంచి, అహంకారం నుంచి వచ్చింది. కాబట్టి వాటన్నిటి పరిష్కారం మనిషి ఈ భౌతిక సంపద అనేది కొంతవరకు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. నిజమైనటువంటి ఆనందం, సచ్చిదానందం అంటారు భారతీయులు. ఈ సచ్చిదానందానికి కారణం ఏంటిదని అన్వేషణలో భాగంగా ఆధ్యాత్మిక వస్తుంది. ఈ ఆధ్యాత్మికత కూడా మనం మెల్లిగా వదిలేస్తాం. అది పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నవములు, ఇట్లాంటి కోరికలతో ఆధారపడేటువంటి భక్తికి వచ్చేసింది, మూఢభక్తికి వచ్చేసినాం. నిజమైనటువంటి ఆధ్యాత్మికత కూడా మెల్లిగా వదిలేస్తున్నాం. అనేక మంది గొప్ప గురువులు ఉన్నారు ఇప్పటికి కూడా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ కానివ్వండి, జగ్గి వాసుదేవ్ కానివ్వండి, అమృతానందమయ్య కానీ, శివానంద సంబంధించినటువంటి గురువులు కానివ్వండి, అనేక మంది శంకరాచార్యులు కానివ్వండి, రామకృష్ణ మఠ సాధువులు కానివ్వండి, చిన్మయ మిషన్ సాధువులు కానివ్వండి, అనేక మంది హిమాలయాలటువంటి నాగ సాధువులు కానివ్వండి, గొప్ప గొప్ప ఋషిపుంగులు ఇప్పటికి ఉన్నారు. అయినప్పటికీ మనము ప్రాపంచిక కోరికలు నెరవేర్చేటువంటి మూఢభక్తి నేర్చుకున్నా కానీ ఆధ్యాత్మికత వదిలేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఆలు ఎట్లయితే పునాదు మన భారతీయ వర్ణం, మనకు అమ్మ, ఆవు, ఆయుర్వేదము, ఆధ్యాత్మిక, ఈ 4 వదిలినటువంటి భారతీయ సమాజము నిలబడదు. భారతీయ సంస్కృతి అంతరించిపోతుంది. ఈ సనాతన ధర్మం నిలబడాలంటే ఈ 4 అభివృద్ధి చెందాల్సిందే. ఈ ఉండేటువంటి కరోనా పరిస్థితులు కూడా ఇవెంత కీలకమైన విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాయి. మానవ సంబంధాలు ఎంత ముఖ్యమైనవి, ప్రకృతి ఎంత ముఖ్యమైనది, మొక్కలు ఎంత ముఖ్యమైనవి, పోషణ ఎంత ముఖ్యమైనది, ఆధ్యాత్మికత ఎంత ముఖ్యమైనది, విచారం ఎంత ముఖ్యమైనది, సేవ ఎంత ముఖ్యమైనది, ఇవన్నిటిని కూడా ఆధునిక కరోనా అనంతర పరిస్థితులు మనం నేర్పబోతున్నాయి. ప్రపంచం యొక్క దృష్టి పదం మారబోతుంది. ప్రపంచం నిజంగా భారతీయ ధర్మం చెప్పినట్టు వసుధైవ కుటుంబం భావన వాస్తవ దృక్పథంలోకి రావాలి. అందరూ ఆ భావనతో ఉన్నట్టయితే ఈ దుఃఖంపై మనిషి మరింత ఆనందంగా జీవించగలుగుతాడు. భారత్ మాతాకి జై. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. తప్పనిసరిగా మీ మిత్రులతో కాస్త చొరవ తీసుకొని సబ్స్క్రైబ్ చేయించవలసి విజ్ఞప్తి చేస్తున్నాను. దానివల్ల ఇటువంటి జాతీయవాద భావజాలం మరింత ఎక్కువ మందికి చేరుతుంది. ధన్యవాదాలు. అయిపోయినాయి.